వీడిని తిరిగి మామూలు మనిషిగా చేయాలి డాక్టర్. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాడెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు. అయ్యో, కనిపెడతారా? కనిపెడతారా? మమ్మీ మమ్మీ, ఏం బేబీ? ఈ పాఠాన్ని చదివి చెప్తావా? మమ్మీ కొంట్లో బాలేదు, నువ్వే చదువుకోమ్మా. నువ్వే చెప్పాలి. ఏమిటా మొండి పెట్టు, చెప్పిన మాట వినకుండా. ఈ పాట వినా? సీత అశోకవనంలో ఉన్నప్పుడు రావణుడు రోజు అక్కడికి వచ్చేవాడు. నన్ను పెళ్లి చేసుకో అని ఆమెని భయపెట్టేవాడు. ఎందుకు భయపెట్టేవాడు? సీత తప్పు చేసిందా మమ్మీ? లేదమ్మా, సీత ఏ తప్పు చేయలేదు. ఎందుకు భయపడాలి? నా కర్మకాలి నేను భయపడుతున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏం చెప్పక్కలేపా? సరికూర్చు. వెరీ గుడ్. నీ పేరు రంగా, అవునా? నేనెవరిని? డాక్టర్ని. నేను డాక్టర్ని, నువ్వు రంగావి. నీ పేరేంటి చెప్పు? రంగా. గుడ్. చూడు, ఇదే రంగు? తెలీదు. ఓ, ఎరుపు రంగు. ఏ రంగు? ఎరుపు రంగు. గుడ్, ఎరుపు రంగు. ఇదే రంగు? తెలీదు. నీలి రంగు. నీలి రంగు. నీలి రంగు. గుడ్, వెరీ గుడ్. ఇది తెలీదు. ఆకుపచ్చ. ఏ రంగు? పచ్చ ఆకు. పచ్చ కరెక్టే, కానీ ఆకుపచ్చ. ఆకుపచ్చ. వెరీ గుడ్. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మళ్ళీ మొదలు చూద్దామా? ఇదే రంగు? తెలీదు. ఎరుపు రంగు. సార్. గోపి సార్. ఈ రంగులన్నీ రంగాకి బాగా అర్థమయ్యేటట్టు సార్. ఓకే, నోటికి రావాలి సార్. చూడండి ఆయన, ఇదేం రంగు? ఎరుపు రంగు. గొప్ప ముంచాడు. ఎరుపు రంగు కాదు, తెలుపు. కాదు, ఎరుపు రంగే. డాక్టర్ చెప్పారు. డాక్టర్కి ఏం తెలియదు, ఆయనకి చెత్తవారం, పైగా కలర్ సైట్. నేను చెప్పిందా కరెక్ట్? చిలక కదా. ఇది తెలుపు అనమ్మా. తెలుపు. బాబే, నా నాయనే. ఇది ఎరుపు. చెప్పమ్మా. ఎరుపు. నా బాబే. ఇది నలుపు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు లేరా అండి? ఉన్నారండి, అదిగో వస్తున్నారండి. హలో డాక్టర్, హౌ ఇస్ మై పేషెంట్? ఎనీ ఇంప్రూవ్మెంట్? పేషెంట్ ట్రీట్మెంట్ మొదలెట్టింది ఇప్పుడే కదా, అప్పుడే తొందరపడితే ఎలా? వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను అతి తొందరలో పట్టుకోవాలని నా ఆతృత డాక్టర్. సార్. హలో రంగా, కమాన్. ఇన్స్పెక్టర్, ఈ పేషెంట్. హలో రంగా, హౌ ఆర్ యూ? అరే, ఆ రోజు మీ మామ మన ఇంటికి వచ్చాడు కాదు? బేబీ, ఈ మావయ్యను నువ్వు ఇంత ముందే చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ పాము? ఇక్కడ చూశాను. ఏ కన్నంలోకి పోయి ఉంటుంది. పావు పావు.
గౌరీ నీకు మమ్మీ అంటే ఇష్టమమ్మా? అవును, చాలా చాలా ఇష్టం. నీకు నీ మమ్మీ ఎప్పుడు కావాలి కదా? కావాలి. అయితే నా మాట వింటావా? వింటా. చూడమ్మా, ఆ రోజు మన నరసింహంకి నల్లగా పొడుగ్గా ఒక అంకుల్ వచ్చాడే. అవును, ఆ రోజు మన ఇంటికి ఒక అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఈ అంకుల్ నీకు తెలుసా, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావని అడిగితే చూసా. ఆహా, ఆ మాట చెప్పకూడదమ్మా. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు నేను అడిగితే నేను ఇతన్ని ఎప్పుడూ చూడే లేదు అని చెప్పాలి. ఎందుకు మమ్మీ అబద్ధం చెప్పాలి? అదే నీకు నీ మమ్మీ కావాలంటే ఇలాగే అబద్ధం చెప్పాలి. మమ్మీ ఏమ్మా? ఏడవకు మమ్మీ, నీ మాట వింటా. భగవంతుడా, కన్న బిడ్డకి అబద్ధాలు నేర్పించి పాపానికి పాల్పడ్డాను నేను. ఈ మాత్రం దానికి ఆవిడంత భయపడి లోపలికి వెళ్ళిపోయారేంటి? అదేగా నేననేది. ఏమిటి నువ్వు అనేది? అది పాము, పాము, స్నేక్. ఏమైంది ఇప్పుడు? బాబు, ఏం కాలేదు. ఎదురుగా ప్రళయం వచ్చినా నీకేం కాదు. రంగా ఒకటే ఏయ్, గోపి, తోర్మాయ్. ఆ. డాక్టర్, ఈ పేషెంట్ ని క్లినిక్ లో ఉంచకుండా కాస్త ఫ్రీగా మీ ఇంట్లో తిరిగే అవకాశం కల్పిస్తే బెటర్ నా ఉద్దేశం. ఓ దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. గుడ్. రంగా కమాన్. రైట్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. డాక్టర్ గారు ఇచ్చివాడండి. ఎక్కడ? ఇక్కడేనండి. డాక్టర్ గారు నన్ను వదలబాలండి. ఎవరైతే అనిపించవాడని చెప్పింది? నేనే చెప్పాను సార్. ఇతనికి తీసుకొచ్చింది కూడా నేనే సార్. సార్, మీ హాస్పిటల్లో ఇతన్ని అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్, ఈ లూస్ మాట విని నన్ను పెచ్చాడు అనుకుని పత్తడు చేశారు. నా పర్సనాలిటీ ఇలాగ అయిపోయింది. సారీ ఫర్ ద ట్రబుల్ ఫ్రెండ్స్. అతను పిచ్చివాడు కాదు, నా కాంపౌండర్. ఐమా నా పేషెంట్. గోపి, క్లినిక్ లో తీసుకురా. సరే సార్. కరెక్ట్. నువ్వు కాంపౌండర్వి, నేను పేషెంట్ ని. రా. రంగా, రంగుల గురించి మరొకసారి తెలుసుకుందామా? ఇదే రంగు? పసుపు. ఆ? కాదు, ఎరుపు. ఎరుపా? చెప్పు. ఎరుపు. ఎరుపు. గుడ్. ఇదే రంగు? తెలుపు. నో 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 నో, నీలి రంగు. కాదు, తెలుపే. No. గోపి చెప్పాడు. గోపి, కవయ్యా. నేనే సార్. నిన్నే, కవయ్యా. ఇదేంటి తెలుపా? అది కాదు సార్, అతనికి అమ్నీషియా కదండి. నేను చెప్పాను అనుకుంటున్నాడండి. నేను చెప్పలేదండి. అవును, నువ్వే చెప్పావు. బొక్కాయించుకో, నేను చెప్పాను. నమస్కారం, నువ్వే చెప్పుంటావు. మనం ఇక్కడ ఉంది మానసిక రోగాలను బాగు చేయడానికి, ఎస్ సార్. ఇంకా పెంచడానికి కాదు. ఎస్ సార్. మైండ్ ఇట్. ఎస్ సార్. మమ్మీ, నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. మమ్మీ, ఒక పాట పాడు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. చూడమ్మా, మమ్మీకి మనసేం బాలేదు, పడుకో. ప్లీజ్ మమ్మీ. చెప్పిన మాట వినవా నువ్వు? కళ్ళు మూసుకుని పడుకో. ఆటలేదు గీటలేదు అంతా నేను. సీత, సీత, వస్తున్నానండి, పడుకో. ఏంటండి? రివాల్వర్ లో 6 బుల్లెట్స్ లోడ్ చేశాను, 5 ఉన్నాయేంటి? ఒక బుల్లెట్ ఎలా మిస్ అయింది? మిస్ అయిందా? అది సరిగ్గా చూడండి, అందులోనే ఉండాలి. అరే నేను చూశాను, లేందే. ఏమైంది? మమ్మీ, ఏమండి, బేబీ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. రామ్మా, పడతాను రా. వద్దు పో. ఏమ్మా, నా మీద కోపమా? నువ్వే కోపడ్డావుగా. లేదమ్మా, నా కోపం పోయింది. రా, పడుకో పడుకో. ఏమిటి సార్, ఆఫ్టర్ ఆల్ ఒక బుల్లెట్ కోసం అంత కంగారు పడిపోతారేంటి? లేదు గోపి, ఇది మామూలు విషయం కాదు. నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇలా మిస్ కాలేదు. అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి. అవుననుకోండి, కానీ 5 బుల్లెట్స్ వచ్చేసి ఉండొచ్చుగా. 6 అని ఎలా చెప్పగలరు? మనం 6 నా జ్ఞాపకం. నాకు 5 బాగా జ్ఞాపకం అండి. నాదో చిన్న ఐడియా సార్. ఇటువంటి ప్రమాదకరమైన వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేస్తే పోతుందిగా. బయట పడడానికి తీసుకొచ్చింది. కానీ ఒకటండి,
లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే పొరపాటున పాపదాన్ని చూసి దీపావళితో పాకరుకుని పక్కన పెరిచిందనుకోండి ఏమైపోద్ది? ఎస్ 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 ఇలా ఇచ్చేయండి. బీరువాలో పెట్టి నేను లాక్ చేస్తాను. ఎస్ 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 అమ్మయ్య